నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మనం చేసే సహాయం ప్రతిఫలం ఆశించనిదైతే సహాయం పొందిన వారి మనసులో మన స్థానం సుస్థిరమవుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం 2025 మార్చి 20 గురువారం. సూర్యోదయం ఉదయం 6:23 సూర్యాస్తమయం సాయంత్రం 6:23 చంద్రోదయం రాత్రి 11:03 చంద్రాస్తమయం ఉదయం 10:40 ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా 10 మందికి ఉపయోగపడుతుంది. షేర్ చేయండి. ప్రతిరోజు పంచాంగం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి షష్ఠి రాత్రి 2:44 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం అనురాధ రాత్రి 11:23 వరకు. తదుపరి జ్యేష్ఠ. కరణము గరిజ మధ్యాహ్నం 1:42 వరకు. తదుపరి వనిజ రాత్రి 2:44 వరకు. తదుపరి విష్టి. యోగము వజ్రము సాయంత్రం 6:11 వరకు. తదుపరి సిద్ధి. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:53 నుండి 3:23 వరకు. యమగండం ఉదయం 6:23 నుండి 7:53 వరకు. గుళిక కాలం ఉదయం 9:23 నుండి 10:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:23 నుండి 11:11 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 3:59 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 5:38 నుండి 7:23 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:47 నుండి 5:35 వరకు. అమృత గడియలు ఉదయం 11:57 నుండి 1:44 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి 12:47 వరకు. మార్చి 20 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి రాత్రి 2:44 వరకు ఉంది. తదుపరి సప్తమి. షష్ఠి తిథి పక్షచిత్ర తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. శుభకార్యాలైతే చేయకూడదు కానీ అనురాధ నక్షత్రమున వాహనాలు కొనుగోలు చేయుటకు, వాహన పూజకు, ఆస్తులు కొనుగోలు చేయుటకు ముహూర్తము సూర్యోదయము నుండి రాత్రి అనురాధ నక్షత్రము ఉన్నంత వరకు ఉంటుంది. అలాగే అనురాధ నక్షత్రం గురువారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6:34 నుండి రాత్రి 11:31 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే సర్వార్థ సిద్ధి యోగ సమయంలో చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం.
గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ద్రోణాచార్యుడి కుమారుడి పేరు అశ్వత్థామ. ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడి అస్త్రశస్త్ర విద్యల గురువు ఎవరు? పరశురాముడు, వేదవ్యాసుడు, సూర్యభగవానుడు, కిందముడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: విద్యార్థులు, నిరుద్యోగులు ఊహించని అవకాశాలు దక్కించుకుంటారు. వృషభ రాశి: రాబడి ఆశించిన స్థాయిలో ఉంటుంది. మిథున రాశి: కొన్ని సమస్యలు చాలా కాలానికి పరిష్కరించుకుంటారు. కర్కాటక రాశి: కుటుంబంలో మీకు ఎదురు ఉండదు. సింహరాశి: ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కన్య రాశి: చేపట్టిన పనులు ఎట్టకేలానికి పూర్తి చేసి తమ సమర్థతను చాటుకుంటారు. తులారాశి: మీకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృశ్చిక రాశి: దాన ధర్మాల కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనుస్సు రాశి: కొత్త కాంట్రాక్టులు కొన్ని దక్కించుకుంటారు. మకర రాశి: ఆకస్మిక ప్రయాణాలు తప్పక ఉంటాయి. కుంభరాశి: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. మీనరాశి: వ్యతిరేకలను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.